ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఒక్కసారి ఒక్క నిమిషం నీ సాయిని మనసారా తలుచుకునే, గుండెల నిండా నీ సాయిని నింపుకునే, ఓం సాయిరామ్ అంటూ కళ్ళు మూసుకుని భక్తి పూర్వంగా ఈ 2 అంకెల్లో ఒకదాన్ని తాకు తల్లి. ఒక అంకెలో నీ మంచి కోరేవారు ఉన్నారు, ఇంకొక అంకెలో నీ చెడు కోరేవారు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఈ 2 అంకెల్లో దాక్కుని ఉన్నారు. మరి ఈ 2 అంకెల్లో ఒక అంకెను తాకి పాలకు పాలు నీళ్లకు నీళ్లు నీ చేతులతో నువ్వే తేల్చేసాయి. మంచి వాళ్ళెవరు, చెడ్డవాళ్ళెవరు, నీ మేలు కోరేవారెవరు, నీ కీడు కోరేవారెవరు, నీకు మేలు చేసేవాళ్ళెవరు, నీకు హాని చేసేవాళ్ళెవరు, నీ చేతులతో నువ్వే తెగ్గొట్టి అవతల పడే తల్లి. నువ్వే నిర్ధారించుకో. కలం ఒక పెన్ను నీ సాయి నీ చేతికి ఇస్తున్నాడు. మరి నీకు ఏ కావాలో నువ్వే రాసుకో నీ చేతులరా. నీ మంచి కోరే వాళ్ళు ఎవరో, నీ చెడు కోరే వాళ్ళు ఎవరో నువ్వే నిర్ధారించి వాళ్ళను నీ జీవితంలో నుంచి చెడ్డవాళ్ళైతే దూరంగా తరిమి, మంచి వాళ్ళైతే జీవితాంతం నీతో ఉంచేసుకో. మరి ఈ అవకాశం ఎవరికైనా వస్తుందా? ఒకవేళ నీకు ఈ అవకాశం వచ్చిందంటే నిజంగా ఎంతటి అదృష్టం ఉంటే బిడ్డ. అందుకే నీకు అంతటి అదృష్టం ఉంది కాబట్టే నీ సాయి మాట నీ కంట పడింది, నీ చెవున పడింది. పడిన క్షణం మాత్రం, కంట పడిన క్షణం మాత్రం అస్సలు వదులుకోకు. వదులుకుంటే నష్టపోతావు. ఎందుకంటే ఈ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కూడా నీతో ఉన్నారు, నీ చుట్టూ ఉన్నారు, నీ పక్క ఉన్నారు, నవ్వుతున్నారు, తుల్లుతున్నారు, మాట్లాడుతున్నారు, నీతో కలిసి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని నువ్వు జీవితంలో గుర్తించలేవు. నీతో మంచిగా ఉండి వెనక ఏం చెయ్యాలో చేస్తూనే ఉంటారు. ఈ 2 వ్యక్తులు కూడా నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వాళ్ళు నిన్ను ఏం చెయ్యబోతున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఏ పనులు చేస్తున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్న అన్నీ పక్కన పెట్టే ఒక్క 2 నిమిషాలు నీ తండ్రి మాట విను. ఈ 2 ఎవరు, మంచివాళ్ళెవరు, చెడ్డవాళ్ళెవరు, ఒక అంకెను తాకి నువ్వే నిర్ధారించే తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు? అసలు విషయం ఏంటి? ఈ అంకెల్లో ఎవరు దాగున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా కూడా ఈ వీడియో మీ కంట పడింది, మీ చెవును పడింది అంటే అర్థం ఏంటి? బాబా గారు మిమ్మల్ని ఎంచుకున్నారు. మీ జీవితంలో ఒక చెడును ఆపబోతున్నారు, ఒక మంచిని ఆహ్వానించబోతున్నారు. కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది, మీ చెవు దాకా పడింది, మీ వరకు చేరింది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారి కోసం ఒక వీడియోకి లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎలా అంటే మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి. కాబట్టి మన వీడియో ఇంకొంతమంది బాబా భక్తులకి రీచ్ అవుతుంది. ఈ ఒక్క హెల్ప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి. విషయం ఏంటంటే వాళ్ళ ఆయనకి ఎంతసేపు కూడా అనుమానం. ఈవిడ ఏం చేసినా కూడా ఆయనకు మంచి అనిపించదు. ఎప్పుడు కూడా చెడు దృష్టితోనే చూస్తూ ఉంటాడు. ఎనలేని అనుమానాన్ని పెంచేసుకున్నాడు ఈమె మీద. ఈమె ఎంత మంచిగా ఉన్నా కూడా ఆయన మనసుకి తృప్తి చెందటం లేదు. ఏదో చేస్తోందన్న అనుమానం కాల్చుకు తినేవాడు. ఏం చేయాలో తెలియట్లేదు. 2 పిల్లలు కూడా ఉన్నారండి. నిజానికి చనిపోవాలనిపించి 2 సార్లు ప్రయత్నం కూడా చేశాను. దిక్కు తోచని స్థితిలో అల్లాడిపోయి బిడ్డల మొహం గుర్తొచ్చి ఆగిపోయాను. బాబా గారి ఓదార్పు కోసం వీడియోలు చూస్తూ ఉంటాను, మీ ఛానల్ని ఫాలో అవుతుంటాను. అప్పుడు మీరు ఈ గురువు గారి గురించి చెప్పారండి. ఒకసారి గురువు గారికి మాట్లాడి చూద్దాం, నా సమస్యకి పరిష్కారం ఇస్తారేమో అని ఆఖరిసారి ప్రయత్నించాను. గురువుగారు ఏం పూజలు చేశారో, ఎలాంటి పరిహారాలను అందించారో నాకు తెలియదు. నా లైఫ్ ఈ రోజున ఎంత హ్యాపీగా ఉన్నాను. మా ఆయన అనుమానం వదిలేశారు, నన్ను కొట్టడం మానేశారు, తిట్టడం మానేశారు, ప్రేమగా చూసుకుంటున్నారు. నా జీవితానికి ఇంతకు మించి ఇంకేమీ వద్దు. బాబా గారే నిజంగా గురువు గారిని మీ ద్వారా నాకు పరిచయం చేయించారేమోనండి. చాలా చాలా థ్యాంక్స్ అండి అంటూ ఆవిడ నాకు మెయిల్ పెట్టారండి. చాలా హ్యాపీ అనిపించింది. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698732. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. ఫోను ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు.
ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ప్రతి మనిషి జీవితంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచిని కోరేవాళ్ళు ఉంటారు, చెడుని కోరేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎదుగుతుంటే చప్పట్లు కొట్టి నిన్ను ప్రోత్సహించి నీ ఎదుగుదలను చూసి ఆనందపడే వాళ్ళు ఉన్నారు, మురిసిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే నువ్వు ఎదుగుతుంటే ఎంతసేపటికి నిన్ను వెనక్కి లాగి నిన్ను పడగొట్టి నువ్వు కిందికి అగాధంలోకి పడిపోతూ ఉంటే చూసి నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు. నిన్ను చెడుదారికి మళ్లించే వాళ్ళు కూడా ఉంటారు. అలా నీ జీవితంలో కూడా ఉన్నారు. మరి వాళ్ళు నీతోనే ఉన్నారు. ఎక్కడో దూరంగా ఉంటే సమస్య లేదు, కానీ నీతో ఉన్నారు చూడు, సమస్య అదే. నీతో మంచిగా ఉంటున్నారు చూడు, అక్కడే ఉంది అంతా కథ అంతా కూడా. ఎందుకంటే ఒక శత్రువు అనుకో దూరంగా ఉంటారు, ఎదుటి పని ఒక మాట మాట్లాడినా, గొడవకు వచ్చినా, కొట్టినా, తిట్టినా తను నా శత్రువు, తను ఇలానే ప్రవర్తిస్తాడు అని నువ్వు కొంచెం జాగ్రత్త పడతావు. అలా కాకుండా మంచితనపు ముసుగులో దాక్కుని ఉంటారు చూడు, దెబ్బ తీయటానికి అదును చూస్తూ ఉంటారు చూడు, అలాంటి వాళ్ళని నువ్వు గుర్తించలేవు. ఎందుకంటే మంచితనం అనే ముసుగు నిండా కప్పేసుకుని ఉంటారు, చిరునవ్వులు పులుముకొని ఉంటారు, గుర్తించలేవు. కాబట్టి ఈరోజు నీ సాయి ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నాడు. నీ చేతులారా పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేసి తెగొట్టి అవతల పడేసి, బిడ్డ, ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో గట్టిగా నీ సాయిని తలుచుకుంటూ ఒక అంకె మీద నీ వేలును ఉంచు తల్లి. ఒక అంకెను తాకు. నీ జీవితంలోకి 2 వ్యక్తులు ప్రవేశించబోతున్నారు, లేదా ఇది వరకే ప్రవేశించి ఉండొచ్చు, లేదా ఈ ఆగస్టు నెల ఏదైతే ఉందో ఈ నెల ముగిసేలోపు, శ్రావణం ముగిసేలోపు నీ జీవితంలోకి వాళ్ళు ప్రవేశించే అవకాశం అయితే ఉంది. మరి ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకుని 2 అంకెల్లో ఒకదాన్ని తాకు. ఆ వస్తున్న 2 వ్యక్తులు ఎలాంటి వ్యక్తులో ఈరోజు నీకు నేను చెప్పేస్తాను. మొదటి అంకె, 1వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో మీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తి, లేదు ఆల్రెడీ వచ్చేసిన వ్యక్తి, ఎలాంటి వారు, వారి వల్ల మీకు ఏం జరగబోతోంది, లాభాలా నష్టాలా అని నువ్వు అడుగుతుంటే, బిడ్డ, ఈ వ్యక్తి వల్ల నీకైతే మంచి జరుగుతుంది. చెడు జరుగుతుందా అంటే అస్సలు చెడు జరగదు, చాలా మంచి జరుగుతుంది. ఇది నీ జీవిత భాగస్వామి వల్ల కావచ్చు, లేకపోతే బంధువుల్లో కావచ్చు, లేకపోతే నీ ఉద్యోగ వృత్తికి సంబంధించిన పనుల దగ్గర కావచ్చు, లేదా పరిచయమైన ఒక వ్యక్తి కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఎక్కడో ఒక చోట అనుకోకుండా తారసపడవచ్చు. ఇలాంటి వ్యక్తులు నీ జీవితంలోకి వస్తారు, నీ జీవితంలోకి ప్రవేశిస్తారు. మరి వారి వలన నీకు 100% కూడా చాలా మంచి జరుగుతుంది బిడ్డ. ఎందుకు అనంటే వారు నీకు మంచి సలహాలు ఇస్తారు, మంచి దారిలో నిన్ను నడిపించడానికి ప్రయత్నిస్తారు. నీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు కానీ దారులు కానీ అటువైపు నిన్ను మళ్ళిస్తారు. విపరీతంగా అవకాశాలు నీకు వచ్చేలాంటి సలహాలు వాళ్ళు ఇస్తారు. ధన ద్వారాలు తెరుచుకునే విధంగా వాళ్ళు నీకు సలహాలు అనేవి కూడా ఇస్తారు. ఈ దారిలో వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది. ఈ దారిలో వెళ్ళు, నీకు డబ్బు విపరీతంగా వస్తుంది. ఈ దారిలో వెళ్ళు, నువ్వు ఈ పని చెయ్యి, మంచి సంపాదన ఉంటుంది, మంచి పేరు కూడా వస్తుంది. ఇలా నీకు సలహాలు ఇచ్చి నిన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారు. నీ జీవితంలో ఏవైనా నువ్వు బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఉన్నా ఆ కన్నీళ్లను తుడుచుకునే అవకాశం కూడా నీకు కలిగిస్తారు. ఎందుకంటే నువ్వు ఈ ఒక్క పని చెయ్యి, నీ బాధలు తీరుతాయి, నీ కష్టాలు తీరుతాయి అనే ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు తోడు ఉంటారు, ప్రోత్సాహం ఉంటుంది. ప్రతి ఒక్క బాధని కూడా తొలగించడానికి ప్రయత్నిస్తారు. అది ఇంటైనా బయటైనా, కుటుంబ పరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, అనారోగ్య పరంగా అయినా, ఏ విధంగా నువ్వు మానసికంగా నలిగిపోయి కుంగిపోయి బాధపడుతూ ఉన్నావో
అలాంటి సమయంలో నీకు నేనున్నాను అని ఒక చేయూతనిస్తారు. ప్రతి ఒక్క విషయంలో కూడా నిన్ను ఆదుకుంటారు, ముందుకు నడిపిస్తారు. ఇక ఏవైనా ఒక పని మొదలు పెట్టాలి, ఒక వ్యాపారం మొదలు పెట్టాలి, కొత్తగా ఏదైనా ప్రారంభించాలి, ఇలా ఏదైనా అనుకుంటూ ఉంటే అది నీకు చేత కాక సహాయం చేసేవాళ్ళు లేక సతమతం అయిపోతూ ఉన్న క్షణంలో ఈ ఒక్క వ్యక్తుల రాక వలన ఏమవుతుంది అంటే వాళ్ళు నీకు చేతగాని పనులను నేర్పిస్తారు, లేదా నీకు ఆ పనిని చెప్పించటానికో సహాయంగా ఉండటానికో ఒక వ్యక్తిని నీ జీవితంలోకి తీసుకువస్తారు. అంటే అన్ని విధాలుగా నీకు తోడు నీడ అండగా ఉంటారు. మరి ఇదివరకే వచ్చిన వ్యక్తి కావచ్చు, లేదా ఇక మీదట రాబోతున్న వ్యక్తి కావచ్చు. ఎవరైతే 1వ అంకెను తాకారో వారి విషయంలో రాబోతున్న వ్యక్తి అయితే ఇలా ఉండబోతున్నారు బిడ్డ. ఈ వ్యక్తి వల్ల నీకైతే లాభమే ఉంది, కానీ నష్టం అస్సలు కూడా లేదు. ఇలాంటి వ్యక్తిని అస్సలు వదులుకోకు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇలానే ఉంటారా అంటే వచ్చిన వారు కూడా వారి గుణగణాలను బట్టి, వారి బుద్ధిని బట్టి, వారి నడవడితను బట్టి వారు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు నా సహాయానికి వచ్చిన వాళ్ళ కాదా అన్నది నువ్వు ఈజీగా సులభంగా కనిపెట్టేయచ్చు. నీకు దిక్కు తోచలేదు, దారి తోచలేదు, నీ సాయి ఉన్నాడు కదా, భారం నీ సాయి పాదాల మీద పెట్టు. తండ్రి, నాకు దారి తోచట్లేదు, దిక్కు తోచట్లేదు, దారి చూపించు, ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ సాయి మీద మనసును నిలుపు. వాళ్ళు ఎలాంటి వారో నీ మనసుకు తట్టేలా నీ సాయి చేస్తాడు. కాబట్టి ఈ వ్యక్తి వల్ల నువ్వైతే ఎంతో లాభపడిపోతున్నావు బిడ్డ. ఇక 2వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వీరి జీవితంలోకి ప్రవేశించినా లేదా ప్రవేశించబోతున్న వ్యక్తి ఒక ఆడవ్యక్తి బిడ్డ, ఒక స్త్రీ. ఈ స్త్రీ ద్వారా నీకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఈ స్త్రీ ద్వారా నీకు బయట అయినా కావచ్చు, ఇంట్లో అయినా కావచ్చు, బంధువుల్లోనైనా కావచ్చు, కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. నీ యొక్క సొంత విషయాలు అనేవి వారితో అస్సలు పంచుకోకు. నీ యొక్క బలహీనతలు అనేవి వారితో అస్సలు చెప్పకు. ఇంటి విషయాలను బయట పెట్టకు. నీ దగ్గర ఎంత సొమ్ము ఉంది, లేదంటే ఎంత బంగారం ఉంది, నీకు ఎంత ఆస్తి ఉంది, నువ్వు చేస్తున్న లావాదేవీలు ఏంటి, ఎవ్వరికీ కూడా, అంటే ముఖ్యంగా ఈ స్త్రీకి అస్సలు చెప్పద్దు. నీతో అవసరాలు గడిపించుకోవటానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎప్పుడు గోతులోకి వచ్చి పడతావా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఆ పన్నాగంతోనే నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు లేదా ప్రవేశించారు. నీ గురించి నలుగురికి వెళ్ళి పలచనగా చెప్పే అవకాశం కూడా చాలా ఉంది. మంచిగా ఉంటూ నీ ఎదురుగా పక్కకు వెళ్ళి వేరేలా చెప్తారు. నిన్ను చెడు చేసి మాట్లాడే సూచనలు కూడా ఉన్నాయి బిడ్డ. కాబట్టి ఈ వ్యక్తితో ఎంతవరకు ఉండాలి అంతవరకు మాత్రమే ఉండాలి. అవసరమైతే కొంచెం కఠినంగా ఉండైనా సరే వారిని దూరంగా పెట్టే ప్రయత్నం అయితే చేసాయి. నిర్మోహమాటంగా పక్కకి నువ్వు తొలగిపో, ఏం పర్వాలేదు. వారి వల్ల నీకైతే నష్టమైతే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అది కూడా ఒక స్త్రీ వల్ల అన్న విషయాన్ని మర్చిపోకు, గుర్తుపెట్టుకో. ఇక ఈ ఆగస్టు నెలలో నీకు రాబోతున్న ఈ 2 వ్యక్తులు కూడా ఇలా ఉన్నారు తల్లి. ఒక వ్యక్తి అయితే నీ మంచి కోసం, నీ ఉన్నతి కోసం తోడ్పడే వ్యక్తి అయితే, ఇంకొక వ్యక్తి వల్ల అయితే నీకు చెడే జరుగుతుంది బిడ్డ. ఎంతసేపటికి నీకు నష్టం కలిగించాలని, నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాలని, నిన్ను నలుగురిలో పల్చన చెయ్యాలని, నగుబాట్లు చెయ్యాలని, అవసరం చూసి లేదా సమయం చూసి దెబ్బ కొట్టాలని ప్రయత్నించే ఒక వ్యక్తి. మరి ఇప్పటికే ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చి ఉండొచ్చు, లేదా శ్రావణ మాసం ముగిసే లోపు నీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఇక్కడ కూడా ఒకే మాట చెప్తాను బిడ్డ, వచ్చిన ప్రతి వాళ్ళు కూడా నిన్ను నష్టపరచాలనే వస్తున్నారా, నీకు చెడు చెయ్యాలనే వస్తున్నారా అని అంటే అందరూ ఆ ఉద్దేశంతో రాకపోవచ్చు. వచ్చిన వారిని మళ్ళీ ఎలా గుర్తించాలి బాబా? అలాంటి వారిని అంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది బిడ్డ. వారిని చూసి కాసేపు వారితో మాట్లాడితే 1-2 రోజులు వారితో గడిపితే అర్థమైపోతుంది. వారు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది, నీకు మంచి జరిగిందా, చెడు జరిగిందా, నువ్వు నష్టపోయావా, సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, మనసుకి కొంచెం బాధ, చిరాకుగా ఉందా, నీ మనసు చెప్పేస్తుంది. నీ మనసు చెప్పని క్షణంలో నీ బాబాకు అప్పగించు, నీ బాబా నీ మనసుకు తెలియజేస్తాడు. కాబట్టి జాగ్రత్త. మంచి వ్యక్తి వస్తున్నారు కదా అని చెప్పి అందరినీ మంచిగా అని నమ్మకు. చెడ్డ వ్యక్తి వస్తున్నారు కదా అని చెప్పి అందరినీ చెడ్డ వ్యక్తులుగా భావించకు. ఏదొకటి కూడా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వెయ్యి తల్లి. నీ జీవితం ఎంతో బాగుంటుంది. ఎందుకంటే నీ జీవితంలో ఈ శ్రావణ మాసం ముగిసేలోపు మంచి చెడు 2 కూడా జరగబోతున్నాయి. మంచి వ్యక్తులు చెడ్డ వ్యక్తులు 2 కూడా ప్రవేశించబోతున్నారు. కాబట్టి కాసింత జాగ్రత్తగా ఉండు అని నీకు జాగ్రత్తలో చెప్పటమే
ఈ సందేశం వెనుక ఉన్న కారణం తల్లి. ఈ సాయి అండదండలు నీ మీద ఉండగా ఎవ్వరు కూడా నిన్ను ఏం చెయ్యలేరు. కాకపోతే నువ్వు ఏ సమయానికి ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక, అంతే. నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.